అన్నయ్య నేను ఒకటే చెప్తున్నా, నేను తమ్ముడు సంతోష్ వస్తే కూడా చెప్పిన పార్టీలకు అతీతంగా అయితేనే బాగుంటుంది తమ్ముడు. ఎందుకంటే ఇది బర్నింగ్ ఇష్యూ. ఒకవైపు రైతులకి పుట్టెడు శోకాన్ని ఇస్తుంది కాలం లేక, ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు, గెలిచిండ్రు పీట మీద కూర్చున్నారు అయిపోయింది. అట్లయితేనే నేను రాగలుగుతా తమ్మి సంతోష్ అని చెప్పిన నైట్ నా దగ్గరికి వస్తే. ఎందుకంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా రైతులకి అండదండగా ఉండే విధంగా మన వాయిస్ ఇవ్వాలి. ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ఎవరు అధికారంలో ఉండనివ్వండి అన్న. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. ఒక నాయకుడిని తిట్టడం, ఒక పార్టీని తిట్టడం అనేది కరెక్ట్ కాదు అన్న. ఒక నిమిషం అన్న ప్లీజ్ అన్న ఒక ప్లీజ్. నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలంటే బ్రహ్మాండంగా ఇవ్వగలుగుతా, దుమ్మెత్తిపోయగలుగుతా, కానీ ఇది సబ్జెక్ట్ అది కాదు. ఎందుకంటే ఇవాళ రైతులు అనే వాళ్ళు ఎంత బాధపడతారో ఉదాహరణకు నేను చెప్తాండి. మాది సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లె విలేజ్. మాకు అసలు వాటర్ అనేది ఉండదు అగ్రికల్చర్కి. మాకు గౌరవేలి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితేనే మాకు నీళ్ళు వస్తాయి. అలాంటి ప్రాంతంలో మా కుటుంబంలో మా ఊర్లో కొందరు మధ్యవర్తులు నమ్ముకొని విత్తనాలు అంటే మక్క ఇళ్ళకి తీసుకొచ్చి అమ్మితే వేస్తే చేతికొచ్చిన మక్కలో ఇంతింత పెద్ద పురుగులు వచ్చినాయి. బ్రోకర్లు పోయినరు, దళారులు పోయినరు, పండించిన రైతుకు కన్నీళ్ళే మిగిలినాయి. కాబట్టి దయచేసి ఇక్కడ మనం అందరము రైతులకు ఏ ప్రభుత్వం అన్నా కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ఇలా ఈ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకో వ్యక్తి వస్తారండి, ప్రభుత్వాలు కాదు, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, ఏ హామీలు ఇస్తారో, ఏ ఎన్నికలలో ఏ ఎజెండాలు పెట్టుకొని వస్తారో ఆ ఎజెండాను, ఆ హామీలను అమలు చేసేటోడే నిజమైన రైతు బిడ్డ. ఇప్పుడు ఆ నాయకుడు కావచ్చు, ఒక్క నిమిషం అన్నయ్య, ఏ నాయకుడు అన్నా కానివ్వండి, కానీ రైతు పండించిన పంటనే బువ్వ తింటాడు అనేది మర్చిపోవద్దు. నేను ఒకటే అంటున్నా, ఆత్మహత్యలు ఆగాలి తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడైనా కూడా రైతు ఆత్మహత్యలు ఉండొద్దు. రైతులు పండించిన పంట కొనండి అన్నమో రామచంద్ర అని రోడ్డుకెక్కే పరిస్థితి భారతదేశంలో రావద్దు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాకూడదు. దయచేసి మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా రైతుల కన్నీటిని ఎలా తూడ్చాలి, ఎలా ఈ ప్రభుత్వాలు ఆదుకోవాలనే విషయంలో మాట్లాడాలి. కానీ మా దేశ ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని తిట్టడం కానీ, ఇవాళ రేవంత్ రెడ్డి అన్న తిట్టడం కానీ, ఇది దయచేసి ఇదైతే కరెక్ట్ కాదు, పార్టీలకు అతీతంగా మాట్లాడదాం.